హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. చిన్నపిల్లలు అన్నం తినమని మారం చేస్తారు కదా! వాళ్ళ కోసమని నేను ప్రత్యేకంగా ఏం చేస్తున్నానంటే ఈరోజు ఇదిగోండి. ఈ కూరగాయలన్నీ కూడా కోసుకుని బంగాళదుంప, బఠానీ కూరగాయలన్నీ కూడా కోసుకుని చక్కగా తాలింపు చేసుకుని వాటిని కొంచెం రైస్ వేసుకుని వండుకుని పిల్లలకి బాగా మ్యాష్ చేసి చక్కగా మెత్తగా నలిపి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. అయితే నూనె కాకుండా నెయ్యితో చేయాలి. అయితే దాన్ని వెజ్ బిర్యానీ అనొచ్చు. వెజ్ బిర్యానీ కాదు ఇది. మామూలుగా బఠానీలు ఇవ్వండి బఠానీలు మరి క్యారెట్లు బంగాళదుంపలు ఇవన్నీ కూడా వేసి నేను చక్కగా వెజ్ బిర్యానీ టైప్లో అంటే కార్తీక మాసం కదా మనం నీసులు అయితే తినకూడదు. అందుకని ఏంటంటే వారాలు ఉంటుంటాము, ఉపవాసాలు ఉంటుంటాము, వాళ్ళ కోసం మనం చక్కగా కూరగాయలన్నీ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా మరి చేసేదాన్ని అది మనం విడిగా వండుకుంటే వెజ్ బిర్యానీ అంటాం. ఈరోజు నేను ఏంటంటే వెజ్ బిర్యానీ టైప్లో కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి బియ్యం వేసుకుని. అది అన్నంలాగా ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేస్తారు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఇదిగండి ముందుగా నెయ్యి వేస్తాను. చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి ఎవరైనా సరే ముందుగా ఈ చలికాలం అందులో కొంచెం భోజనం తినాలి అంటే నోటికి అస్సలు వెళ్ళదు. కొంచెమేమో నెయ్యి కొంచెం ఆయిల్ వేసానండి. చిన్నాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే మనం భోజనం చేసేటప్పుడు తినాలి అంటే భోజనం చలికి నోటికి వెళ్ళదు కదా. అలాంటప్పుడు ఇట్లా కూరగాయలతో మనం వేరే వేరే రకంగా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ముందుగా నేను స్టవ్ మీద ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు వేగిపోయి క్యారెట్లు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఉదయం వేస్తాను. క్యారెట్ ముక్కలు వేసేసానండి. నేను ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ బఠానీలు మొలకెత్తిని మొన్నగా నానబెట్టుకున్నాను. చక్కగా మొలకలు వచ్చేసినాయి అనమాట. అవి కూడా ఇందులో వేసేస్తాను. క్యారెట్ ముక్కలు మొలకెత్తిన బఠానీలు కాకుండా బంగాళదుంప ముక్కలు కూడా వేస్తానండి నేను. ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని చక్కగా ఈ ముక్కలన్నీ కూడా మనం ఉప్పులో మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి చక్కగా బియ్యం వేసేటప్పుడు ఇవన్నీ మగ్గిపోతాయి. అప్పుడు బియ్యం వేసుకుని అన్నంలాగా రెడీ చేసుకోవచ్చు. అంటే రోజు అన్నం కూర కాకుండా ఈ మాత్రంగా ఇట్లా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు ఈ ముక్కలకి ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం బియ్యంలోకి వేరే వేద్దాం ఉప్పు. ఈ ముక్కలకి ఎక్కువ వేసేసామండి కసిపోతుంది అనమాట. అట్లా కాకుండా కొంచెమే ఉప్పు వేసుకుని తిప్పుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి అంటే ఇక తిప్పలా నేను తిప్పుతా మీకు చూపించడం కోసం మూత పెట్టా. ఇప్పుడు మీకు మళ్ళీ వీడియో ఆఫ్ చేసి మూత తీసి ఇదంతా తిప్పుకుని అప్పుడు మళ్ళీ పెడతా. అయితే ఎంత ప్రాసెస్ ఎందుకంటే వీడియో లెక్క ఎక్కువ పెట్టి చూడలేదండి జనాలు. బాగా అసలు లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మరి అయితే ఇప్పుడు తిప్పేసుకున్నాను. ఇప్పుడు నిజంగా తిప్పుకున్నాను ఉప్పు వేసుకుని మూత పెట్టేసా. అవి మగ్గనిద్దాం. ఇదండి మసాలా అనమాట. ఇదంతా కూడా పొడి మసాలా. ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని నేను వేసాను. ఇదండి ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు కదా ఆడు కూడా తినొచ్చు. ఎందుకంటే ఉపవాసం ఉండి మనం పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అంటే పస్తులు ఉండాల్సిన ఉంటారు కానీ ఇట్లా చేసుకుంటూ తినొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇందులో కొత్తిమీర కూడా గుంజుకుని వేసుకోవాలండి. నేను వేసాను, మీరు కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత చక్కగా మనం నీళ్ళు పోసుకోవాలి. ఇందులో అంటే ఎసరికి సరిపడా నీళ్ళు మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో ఆ నీళ్ళు. ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. నేను ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. మనకి బాస్మతి రైస్ అనుకోండి, ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున్నర నీళ్ళు మాత్రమే పోయింది. అదే వేరే బియ్యం మామూలు బియ్యం అనుకోండి 2 గ్లాసులు పోయింది. అట్లాగే ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు. అయితే ఇది బఠానీ రైస్ అనుకోవచ్చు, మనం క్యారెట్ రైస్ అనుకోవచ్చు, ఏదైనా సరే. అంటే పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారనమాట. నీళ్ళు మాత్రం ఇలా కలపిల్ల బాగా ఉడికిన తర్వాతే బియ్యం మనం వేసుకోవాలి. ఇవి బియ్యం ఎక్కడికి పక్కన పెట్టుకున్నాను. ఇట్లా ఉడికిన తర్వాత అంటే ఇవి నీళ్ళు బాగా కలపిల్ల మరిగిన తర్వాత అప్పుడు ఈ బియ్యం మనం అందులో వేసుకోవాలి. ఏంటి చూపిస్తున్నాను నేను మరి మొత్తం వేసిన తర్వాత చూపిస్తానే. ఇవన్నీ వేసుకున్నాను ఇందులో. ఇదంతా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను. ఇంకా అప్పుడు చక్కగా ఇదిగో ఇట్లా ఎంత నేను చెప్పాను కదా గేట్ వచ్చేసి మనకి ఇట్లా లూజ్గా తిరిగింది అనుకోండి నీళ్లు సరిపోయింది, ఇంకా పోయే అవసరం లేదని అర్థం. లేదు కొంచెం టైట్గా తిరిగింది అనుకోండి ఒక పొట్టు పోయింది. ఏం పోయింది? నీళ్ళేగా. ఇప్పుడు ఈ ఉడికే దాని మీద నేను కొద్దిగా తగ్గించి స్టవ్ తగ్గించి మూత పెడతాను అనమాట. అయితే ఇది చక్కగా బాగా ఉడికిపోయి అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనం దించేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు. మొత్తంగా నేను చూపించాను కదా, ఇది పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ బఠానీ క్యారెట్ రైస్. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి ఈ రైస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో చూసి మా ఛానల్లో మీరు చూసి చేసుకోండి. గుమగుమలాడే క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనైతే రెడీ చేసి మీ అందరికీ చూపించేశాను. మరి మీకు ఎలా అనిపించిందండి? మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ క్యారెట్ రైస్ అయితే ఇది చిన్నపిల్లలకి మరి అల్లు తినడమే కాదండి, బలం కూడా. చాలా ఆరోగ్యకరం, బలం అన్నీ మనం వెజ్ చేసాం కదా. అందుకని వెజ్ అంటే కూరగాయలు వేసి ఉన్నాను కదా. అందుకని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారు. ఈ కార్తీక మాసంలో ఇట్లాంటి వండు తింటే మనకి చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంది, మనకి మంచిది కూడా. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ క్యారెట్ రైస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను, మీ అందరి ముందుకు వస్తాను. చూడండి ఈ క్యారెట్ రైస్ అండి, క్యారెట్ బఠానీ రైస్ పిల్లలకి ఇష్టమే కాదు, బలం కూడా. అందుకని చక్కగా ఎందుకంటే నెయ్యి చేస్తాం కదా, అందుకని మీరు కూడా చక్కగా మీ ఇంట్లో చేసుకుని మీ పిల్లలందరికీ పెట్టుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.